నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు రైతు భరోసా వాహనాన్ని ప్రారంభించిన మంత్రి పేర్ని నాని ముస్లింల కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేసిన మంత్రి పేర్ని ఆక్వా సాగుకు ఆటంకం కలిగిస్తున్న పశువులు బంటుమిల్లిలో వివాహితపై వాలంటీర్ దాడి ఆలయాలలో ఆషాఢ శోభ బందరు డివిజన్లో 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. రైతులకు అన్ని రకాల అవసరాలు తీర్చేందుకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. రైతులకు అన్ని రకాల అవసరాలు తీర్చేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. రైతు భరోసా ప్రచార వాహనాన్ని ఆయన ప్రారంభించారు. భూసార పరీక్షలు మొదలు రైతులకు అవసరమైన వ్యవసాయ అవసరాలన్నిటికీ రైతు భరోసా కేంద్రాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెలకొల్పారన్నారు. మేలు రకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరాతో పాటు పంట పెట్టుబడి అందించడం, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం వంటివి రైతు భరోసా కేంద్రాల ద్వారా లభిస్తాయన్నారు. వ్యవసాయం అనుబంధ రంగాల రైతులకు వివిధ సలహాలు, సూచనలు అందించేందుకు ఈ వాహనం జిల్లా అంతటా అన్ని మండలాల్లో తిరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ మోక వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. షియా ముస్లింలకు ఈదే గదీర్ శుభాకాంక్షలను రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. షియా ముస్లింలకు ఈదే గదీర్ శుభాకాంక్షలను మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ సందర్భంగా రాజుపేటలోని బీబీ ఫాతిమా ఆస్థానం వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణానికి తన వంతు సహాయం చేయడంతో పాటు ప్రభుత్వపరంగా చేయూత అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలర్దాదా, మార్కెట్ యార్డ్ చైర్మన్ అచ్చాబా, కార్పొరేటర్ అస్గర్, పలువురు షియా ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ఈదే గదీర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఈరోజు పండుగ రోజు పర్వదినాన ఒక మంచి పనిని మొదలు పెడుతున్నందుకు ఇందులో ఎవరెవరైతే చేతులు వేశారో ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా గొప్పగా అనిపించింది, సంతోషంగా అనిపించింది. బందర్లో ఉన్నటువంటి లేదా బందర్ నుంచి బయట ప్రాంతాలకి, బందరు దాటి ఉద్యోగం కోసమో చదువు కోసమో ఏదో ఒక పని మీద బందరు దాటి బయటికి వెళ్ళినటువంటి మన సంఘస్థులందరూ కూడా వారి శక్తి మేరకు, భగవంతుడు వారికి ఇచ్చినటువంటి శక్తి మేరకు, ఆటో డ్రైవర్ అయితే వారి స్తోమతకు తగ్గట్టుగా, ఏదో ఒక దగ్గర గుమస్తా పనిచేస్తే వారి స్తోమతకు తగ్గట్టుగా భగవంతుడు వారికి ఎంత కరుణిస్తే ఆ ఓపిక మేరకు ప్రతి ఒక్కళ్ళు దీంట్లో చేయవేయటం అనేది గొప్ప విషయం. అది బహు అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇది అంటే మనం అనుకునేదానికంటే కూడా ఫాతిమా గారే వీళ్ళందరితో ఇంత ఆలోచన కల్పించి చేయిస్తున్నారే అనేది నాకు అనిపిస్తుంది. లేకపోతే ఇంతమంది మోహనం వచ్చిందంటే మనం ఇంతమంది కూర్చున్న వాళ్ళం కూడా ఇదో మొక్క అటో పక్క తల పక్క వెళ్ళిపోయేవాళ్ళం కూడా అందరం కలిసి ఇక్కడ తలో చేసి ఫాతిమా గారి ఆస్థానంగా ఇస్లాం వారి పంజాని శంకుస్థాపనకు వచ్చినటువంటి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర మంత్రి వాళ్ళ పేర్ని నాని గారికి, అదేవిధంగా ఏదైనా ఇచ్చిన పెద్దలకు, ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి సోదర సోదరి మనందరికీ కూడా ముందుగా నమస్కారాలు చెప్తూ, మన అనేక పురాతనమైనటువంటి బీబీ ఫాతిమా పంజా, దాని పక్కనే ఉన్నటువంటి మన పాత బిల్డింగు నాయుడు గారిది,
వారు సేల్స్కి పెట్టారని తెలిసి ఇంకా చాలా మంది భక్తులు ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడికి కొన్ని వందల మంది ఆడవాళ్ళు రాత్రి పూట ఇక్కడ మస్జిద్ జరుగుతూ ఉంటుంది. అయితే పాపం అందరూ కూడా రోడ్ల మీదే కుర్చీలు వేసి వాళ్ళని కూర్చోబెట్టి ఎంతో భక్తిగా కొలిసేటువంటి ఈ యొక్క పంజాకి ఇవాళ ఈ 400 గజాల స్థలాన్ని కూడా సేకరించేటువంటి మంచి ఆలోచన వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా మొదటి నుంచి చివరి వరకు కూడా సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. खुशी का दिन है जे ईद का दिन के दिन ऐसा ये साल तक कितने कोई लोगों को अल्लाह ताला बुलाता, कितने लोग जिंदे रहते, कितने लोग जाते, मगर ऐसे वाले खुश नसीब वाले सब लोग जाना तो जरूरी है, मगर रहने अब तक अभी जिंदा है हम सब भी खुश नसीब वाले. अब खुश नसीबी से आज ये मौका आज संगे बुनियाद बारगाह बीबी फातिमा जहरा अस्ताना अच्छा भाषा बोले जैसा हमारे बचपना से भी आके हमें अस्ताने के पास आना, नजरे रियाजा कर लेना, बैठना जाना बहुत होता है. कौन रखते था अभी मनीष साहब बोले कौन सा अस्ताना पहले तो पूछे तो मुझे बाजू हमारे साहब भी बोले था बानी मामा अस्ताना पहले बाद में के दूसरे अस्ताना के बोले तो उधर भी बोलता कि మహిళపై వాలంటీర్ దాడి చేసిన ఘటన బంటుమిల్లి మండలంలో చోటు చేసుకుంది. బంటుమిల్లి మండలం జానకిరాంపురంలో వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్న రాజులపాటి చంద్రశేఖర్ తన 50 కుటుంబాలలో ఒకరైన గుబ్బల విజయలక్ష్మిపై దాడికి పాల్పడ్డాడు. వాలంటీర్ చంద్రశేఖర్ సంక్షేమ పథకాల పేరుతో విజయలక్ష్మి భర్త ఇంట్లో లేని సమయంలో వచ్చి తన భర్త గురించి అసభ్యకరంగా మాట్లాడుతూ విజయలక్ష్మి పట్ల అసభ్యకరంగా వాలంటీర్ రాజులపాటి చంద్రశేఖర్ ప్రవర్తించాడని బాధితురాలు తెలిపింది. భర్త పని నుండి ఇంటికి రాగానే జరిగిన విషయం చెప్పిన విజయలక్ష్మి, దీంతో విజయలక్ష్మి కుటుంబ సభ్యులు వెళ్లి వాలంటీర్ని అడుగగా వాలంటీర్ రాజులపాటి చంద్రశేఖర్ విజయలక్ష్మిపై దాడి చేసి గాయపరిచాడు. విజయలక్ష్మి మరియు కుటుంబ సభ్యులు బంటుమిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో గాయపడ్డ విజయలక్ష్మి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మాది బంటుమిల్లి అండి, జానకిరాంపురం అండి, బీసీ కాలనీ. అయితే నేను చెత్త పారబోయడానికి వెళ్ళినప్పుడు నాకు అబ్బాయి చెప్పాడు అంటుంటే నేను పట్టించుకోలేదండి అబ్బాయిని. మా ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి నేను ఒక రోజు ఉంటావా అని నన్ను అడిగాడు. నేను పట్టించుకోలేదు. ఈ మాట్లాడుకెళ్ళి మా ఆయనకి చెప్తే ఇవన్నీ పెద్ద పెద్దోళ్ళతో మాట్లాడడానికి వెళ్ళాడు ఆ అబ్బాయి. నువ్వు ఎవరితోనైనా చెప్తావే, నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను చూసుకుంటాను, నాకు బ్యాక్గ్రౌండ్ ఉందనేసి మాట్లాడుతున్నాడు, బెదిరిస్తున్నాడు. మీ ఆయన చెప్పావంటే బాగోదని. అందుకే ఇన్ని రోజుల నుంచి నేను ఎప్పుడో జరిగింది అబ్బాయి నన్ను ఉండమని ఇలా మా ఆయన గురించి చెప్పింది కూడా నేను మా ఆయన దాకా ఇప్పుడు నిన్నటి దాకా మా ఆయనకి తెలియదండి. ఇప్పుడు ఈ గొడవల్లోనే ఇప్పుడు ఆ అబ్బాయి వేరే వాళ్ళతో ఉంటున్నాను అనేసి నాకు అక్రమ సంబంధం కట్టబెట్టి ఇవన్నీ బయటకు వస్తాం బట్టి ఇప్పుడైనా తెలిసింది కానీ లేకపోతే నేను జీవితకాలం నేను చెప్పపోయేదానండి. అసలు నన్ను మీద ఇంత నిందలేసి నన్ను నడివీధిలోకి లాగుతున్నాడంటే నన్ను చచ్చిపోమని లేకపోతే బతకమని నన్ను అసలు నాకు నిన్న భర్తతో నేను ఎలా కలిసి ఉండాలి ఈ మాటలన్నీ ఏంటని వాలంటరీగాను ఇది వరకు వచ్చేవాడండి. ఇలాగే వచ్చి చెప్పేవాడు, నేను పేపర్ల కోసమని జిరాక్స్ల కోసమని గట్టా వచ్చేవాడు. ఇలా వచ్చినప్పుడల్లా ఒక్కో డైలాగ్ ఒక మాట అనేసి వెళ్ళిపోయేవాడు. నేను ఇది మాట ఎవరికి చెప్పేదాన్ని కదా, మా అత్తగారికి కూడా ఏ విషయమైనా చెప్పేదాన్ని, కానీ ఈ పిల్లడి విషయం నేను చెప్పలే. అలా ఆ పిల్లడికంట ఏదో బ్యాక్గ్రౌండ్ ఉన్నదంటే పెద్ద పెద్దోళ్ళతో సంబంధాలు ఉన్నాయంట, నువ్వు ఎవరితోనైనా అంటావేమో, నువ్వు ఎవరితోనైనా చెప్తావేమో, నిన్ను మామూలుగా చెయ్యను నేను అని చెప్పేసి నానా రకాలుగా మాట్లాడుతున్నాడండి ఆ అబ్బాయి. నన్ను వెళ్ళి ఏంటి మరి నువ్వు అన్నావా లేదని మా అత్తగారు వెళ్ళి అడిగేటప్పటికి వాళ్ళ అత్తగారు వాళ్ళ అమ్మ అయితే మొత్తం లొంగేసి ఇద్దరిని జుట్లు ఇచ్చుకుని లొంగేసేసి అసలు ఆ చిన్న కుర్రోడును ఆ పెద్దోడు అసలు కడుపులో తన్నేసి పెద్దోడు కర్రిచ్చుకుని ఆడు కొట్టేశాడని చిన్నోడు. రాత్రి నేను లేనండి, ఇంటికాడ 7ంటికి వచ్చాను. 7ంటికి వచ్చేటికి మా కోడలో ఎలాగని ఏడుతుంది ఇంటికి వచ్చేటికి. అంతటికి సర్లే నేను అడుగుదామని అక్కడికి వెళ్ళానండి. వెళ్ళడానికి ఏంటి సేకరం మరి మా కోడకి ఏంటో వెళ్ళి నిందేసామంటే ఏంటనంటేనే నేను ఎక్కడేసి నేను రుజువు తీసుకురా అన్నాడు. రుజువు తీసుకొస్తామంటే కుర్రోళ్ళు ఉన్నారు రుజువు వచ్చేవాళ్ళు రారా అని నేను అన్నాను. అనేటప్పటికి వాళ్ళ అమ్మ పక్కనే ఈడో పక్కనే ఇంకొకడు ఉన్నాడు చిన్నోడు, ఆడో పక్కనే వచ్చేసి వాళ్ళ నాన్న నలుగురు
ఏకంగా వచ్చేసి మా మీద జుట్టట్టుకుంటే వాళ్ళ అమ్మ ఇద్దరిని జుట్టట్టేసుకుందండి ఏకంగా. ఆడొచ్చేమో ఆడు కొట్టేసాడండి. ఆడు మా మనవని చూస్తే మా మనవని కూడా కొట్టేసాడండి. కొట్టేసి అలా చేసాడు. చేసి వచ్చేటప్పటికి మేమే కొట్టేసామని ఆడు వచ్చి జాయిన్ అయిపోయారు ఇక్కడ. నిన్న వచ్చేసి రాత్రి వచ్చి ఇక్కడికి మేమే కొట్టామని. ఎవరండి వాలంటీర్ చేస్తాడండి కుర్రాడు. వాలంటీర్ ఆడి మీద ఇంకా సీసీ కేసులు ఉన్నాయండి. ఒకటి ఆల్రెడీ ఉంది. అది తీసేసిందనంటే బొమ్మ పాపం ఈయన పూనుకుంటే పెట్టినందుకు ఇవాళ మాకు పెట్టాడండి. ఆడు చేతికి కర్రచ్చి కొట్టారండి. కర్రచ్చుకుని కొట్టేసి జుట్టట్టుకు లాగేసి కొత్తకోట మీద తన్నేసామండి. నేను ఇంకా కొట్టరేమని నేను ఆలోచించుకుంటున్నాను. అడిగితే కానీ వెళ్ళాను నేను. వాళ్ళ ఉద్దేశం మీద వాళ్ళు ఉన్నారు. పశువుల కారణంగా తమ పంట ధ్వంసం అయిపోతుందని ఆక్వా రైతులు వాపోతున్నారు. పశువుల కారణంగా తమ పంట ధ్వంసం అయిపోతుందని ఆక్వా రైతులు వాపోతున్నారు. శారదానగర్ పరిసర ప్రాంతాలలో అనేక మంది ఆక్వా సాగుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని, పంట కోసం లక్షలాది రూపాయలు పెట్టుబడి పెడుతున్నా ఫలితం ఉండటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల పశు యజమానులు తమ పశువులను యథేచ్ఛగా ఆక్వా చెరువులపైకి వదలటంతో తీవ్ర ఇబ్బందులతో పాటు నష్టాలను చవిచూడాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పంటకు వైరస్ సోకి పరిసర ప్రాంతాలకు వ్యాప్తి చెందటం వలన భారీగా పంట నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. తమకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్న పశువుల సంచారాన్ని నివారించేందుకు సంబంధిత వర్గాలు చర్యలు తీసుకుని తమ పంటలను కాపాడాలని వారు కోరుతున్నారు. మాది నేను రాజబాబు గారు అబ్బాయిని, మాది పేరు ఇసాక్ బాబు. ఈ రేత్రిపూట మాత్రం గ్యాస్ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. మేము మామూలుగా నార్మల్గానే వెళ్ళినా ఆపుకున్నా సరే ఒక్కొక్కసారి ఒకదానికి గుద్దుకుని నా బండి కూడా ఇరిగిపోయిందండి. అర్థం ఇరిగిపోయింది, సైడ్ మటకార్లు కూడా ఇరిగిపోయినాయి. ఇది రెండోసారి నాకు యాక్సిడెంట్ అవుతుంది. నా టచ్ ఫోన్ కూడా పగిలిపోయింది. దెబ్బలు కూడా తగిలింది. నాకు ఒకసారి కాలు కూడా దెబ్బలు తగిలినాయి. ఈ చెరువుల మీద కంటే రైతులు కూడా తిడుతున్నారు మమ్మల్ని ఈ గేదెల గురించి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. దీని గురించి మీ ఏదన్నా కానీ మీరు ప్రభుత్వం దృష్టికి మీరు ఈ మీడియా ద్వారా, నేను పేరు నాని గారిని కావచ్చు, లేకపోతే మున్సిపల్ ఆఫీస్ గారిని ఎవరైనా కావచ్చు, దీన్ని తీరిన చర్య ఏదైనా తీసుకుని దీన్ని ఏదైనా చేస్తారు. 2-3 కూడా యాక్సిడెంట్ అయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. చాలా దెబ్బలు తగ్గుతున్నాయి. రైతులు కూడా చాలా వెళ్ళిపోతున్నాయి. రోడ్డు కూడా నాశనం చేసేస్తున్నాయి. శారదానగరే మాకు ఇక్కడ ఒక 40 ఎకరాల చెరువులు లీజుకి వేసుకుంటున్నాం. ఈ గేదెల మూలన చెరువులు పూర్తిగా పోయి నష్టాల పాలైపోయి కష్టాలు దిగిపోయి అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వడ్డీలు కట్టలేక అసలు అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్నాం. చెరువుల్ని పూర్తిగా పాడు చేసేస్తున్నాయి వీళ్ళు. ఇక్కడ పాలు తీసుకుని చెరువుల్లోకి తోలేస్తున్నారు. నైట్ అంతా చెరువుల మీద తిరుగుతున్నాయి. బయటికి తీసుకొచ్చి మళ్ళీ పాలు పిండుకుంటున్నారు, వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇంతే కాకుండా రోడ్ల మీద వెళ్ళే వాళ్ళకు కూడా విపరీతమైన నష్టాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. బళ్ళు గుద్దేసి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు చాలాసార్లు కేసులు పెట్టారు. తాలూకా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. అయినా సరే ఇదిగో మేము ఇంకా రెండోసారి రానియమని చెప్పి ఏదో రాజీ పత్రం రాసి తోలుకెళ్ళిపోతున్నారు. మరి ఇంతకుముందు చేతులు ఎరగొట్టిన పరిస్థితులు ఉన్నాయి. చాలామందిని కొట్టారు వీళ్ళు. అదేమిటంటే మా ఇష్టం, అసలు నువ్వెవడో మాట్లాడటానికి, మీరెవరు మాట్లాడటానికి అని మీదకు వస్తున్నారండి వీళ్ళు. కనుక ఈ గొడ్డ విషయంలో ప్రభుత్వం వారు తగు చర్య తీసుకోకపోతే ఆక్వా రైతులమైన మేము ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది. చెరువులన్నీ పోయి నష్టపోయి వడ్డీలకి తెచ్చుకుని చెరువులు వేసుకుంటున్నాం. మేము ఉండి కాదు, ఏదో ఒక రకంగా ఆ చెరువులు పండితే దేవుడు కనికరించి ఒడ్డును పడతామని మేము ఆశపడతా ఉంటే మరి ఈ గొడ్డు వచ్చేసి పాడు చేసేస్తూ ఉన్నాయి. ఈ రీతిగా ఈ పక్కనే మా చెరువులు, వీళ్ళు మా పక్కనే వీటిలన్నిటిని కట్టి రోజు పొద్దునే గేదెలు పాలు పితుక్కోవడం, తర్వాత వదిలేయటం. రాత్రులేమో ఆ గట్లు ఈ గట్లు ఎక్కి ఆ ఫ్యాన్ సెట్లు మొత్తం స్టార్టర్లు అన్ని వైర్లు తెంపేయటం. మేము 40 ఎకరం చేస్తున్నాం. 40 ఎకరం మొత్తం నాశనం అండి. ఈ చెరువులో దిగటం, ఆ చెరువులో దిగటం, వైరస్లు వచ్చేసి మొత్తం సర్వనాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు ఒక ₹1 కోటి పోయినాయండి. ఈసారి పోయినాయి అనుకోండి, మేము ఇంకా అసలు వ్యాపారం చేసుకోవట్లేదు. ఉన్న చెరువులు ఎవరికైనా అమ్ముకోవడం, లేకపోతే మాట్లాడుకుని వదిలేసి వెళ్ళిపోవడం. అదే మా పరిస్థితి. మమ్మల్ని దయచేసి మమ్మల్ని కొద్దిగా గవర్నమెంట్ వాళ్ళు ఆదుకుంటారని మీ అందరికీ చెప్తున్నాం. ఈ వైరస్ డిసీజ్ల వల్ల మేము నానా నరకాలు అనుభవిస్తున్నాం అండి. మేము పైకి కనిపించట్లేదు, ఏడవటం, మాకు రక్తం కన్నీరు కనిపిస్తుందండి. ఇక్కడ ఈ జనాలు ఎంత చెప్పినా వీళ్ళు వెళ్ళట్లేదు. అది మీరు ఏదైనా మాకు మంచి చేయాలని చూస్తున్నాం. ఆషాఢ మాసం సందర్భంగా పలు ఆలయాలలో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించారు.
ఆషాఢమాసం సందర్భంగా పలు ఆలయాలలో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించారు. గాంధీ బొమ్మ సెంటర్ శివాలయంలోని మహిషాసురమర్దిని అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆషాఢసారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎండూరి సురేష్, సామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భక్తజనులకు గాంధీ బొమ్మ శివాలయం, మహిషాసురమర్దిని కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం తరపున అందరికీ ఆహ్వానం. ఈరోజు ఆషాఢమాసం శుక్రవారం అమ్మవారికి సారే అందరూ మన మహిళలందరూ మహిళా భక్తురాళ్ళందరూ తీసుకొచ్చారు. శాకంబరి అలంకారం చేయించాము. అందరూ భక్తులందరూ ఈ అవకాశం వినియోగించుకుని అమ్మవారి ప్రాప్తి అమ్మవారికి నమస్కారం అర్పించి అమ్మవారి దీవెనలు పొందవలసిందిగా కోరుతున్నాను. అమ్మవారికి ఆషాఢసారి మా చైర్మన్ గారు తమ్మన కృష్ణ గారి ఆధ్వర్యంలో శాకంబరి అవతారం ఈ రోజున ఎంతో కన్నుల విందుగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. నిజంగా ఆషాఢ మాసంలో సప్తమి శుక్రవారం రోజున అత్యంత పవిత్రమైన రోజున ఈ అవకాశం భక్తులందరికీ మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో, సామాకుమారి గారి ఆధ్వర్యంలో భక్తులందరికీ కూడా ఇటువంటి దర్శనం కల్పిస్తాం అనేది చాలా ఆనందంగా ఉంది. అలాగే మా అమ్మవారి ఆశీర్వాదాలు ఎల్లవేళలా మచిలీపట్నం ప్రజలందరికీ కూడా ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, కరోనా వలన తగు జాగ్రత్తలు తీసుకుని అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సుఖ సంతోషాలతో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. అమ్మ దుర్గాభవానికి జై. మహిషాసురి మర్దిని అమ్మవారికి లలిత పరమేశ్వరి భక్తులందరూ కలిసి ఈ రోజున ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి సారె సమర్పించడం జరిగింది. శాకంబరి అలంకారంలో అమ్మవారికి ఆషాఢమాస సారె సమర్పించడం భక్తులందరికీ చాలా ఆనందం కలిగిస్తుంది. సుహాసులందరూ చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. అమ్మవారు తన ఆశీస్సుల్ని అందరికీ అందజేయాలని కోరుకుంటూ మహిషాసురమర్దిని మాతాకు మహిషాసురమర్దిని మాతా. శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకంబరీదేవిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఆషాఢసారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి ప్రతినిధులు మోటమర్రి బాబా ప్రసాద్, హయగ్రీవరావు, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. మరి ఆషాఢమాసం అమ్మవారికి శాకంబరి అలంకారం, కన్నికా అమ్మవారికి పార్వతమ్మవారికి కూడా మరి పెద్ద ఎత్తున శాకంబరి అలంకారం చేయడం జరిగింది. మరి భక్తులు పెద్ద ఎత్తున ఇచ్చేశారు. మహిళలందరూ కూడా సారి కూడా ఏర్పాటు చేసి అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, చీర, అట్లాగే స్వీటు అన్నీ కూడా సారి కింద చనివిడి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా మహిళా మండలి సోదరిమణులు అందరూ కూడా, వాసవి మహిళా మండలి వారందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి అమ్మవారికి అలంకారంలో పాల్పంచున్నారు. అట్లాగే పూజారులు కూడా శాశ్వతంగా ఈ కార్యక్రమాన్ని గోత్రనామాలతో పూజలు చేసి అందరికి కూడా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న వారందరూ కూడా అమ్మ ఆశీస్సులు ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. అమ్మ ఆశీస్సులతో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో ఉండాలని ఆ వాసవి కన్నికా అమ్మవారు, పార్వతమ్మవారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలి. అట్లాగే ఇన్నాళ్ళు ఎంతో కష్టాలు పడ్డాం. ఈ కష్టాలన్నీ రూపుమాపి అమ్మవారు అందరూ కూడా ఆరోగ్యవంతమైన జీవితం ఇవ్వాలని చెప్పి కూడా అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాం. దేవస్థానం ప్రాంగణమునందు ఈరోజు ఇద్దరి అమ్మవార్లకు, పార్వతీ అమ్మవారికి, కనికాపరమేశ్వరి అమ్మవారికి శాకంబరి అలంకారము అత్యంత వైభవంగా జరిగినది. ఈ బందర్ పట్టణ ప్రజలందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం తీక్షించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై వాసవి. ఈ రోజున మా మచిలీపట్నంలో కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారీ ఏర్పాటు చేసాం. అందరూ కూడా భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. అదేవిధంగా అమ్మవారికి శాకంబరి అలంకారం కూడా నిర్వహించాం. ఈ కార్యక్రమానికి కూడా భక్తులు చాలా డొనేషన్లు ఇచ్చి అమ్మవారికి సహకరించారు. వారందరికీ కూడా మా దేవాలయం తరపున, అమ్మవారి తరపున అన్నీ కూడా ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటున్నాం. దుర్గా, పార్వతీ అమ్మవార్లు శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
మోపిదేవి మండల పరిధిలోని పెదకల్లేపల్లిలో వేంచేసియున్న శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామివారి దేవాలయంలో పండ్లు, ఫలాలు, కూరగాయలతో దుర్గా పార్వతీ అమ్మవారులు శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఎస్టేట్ దేవాలయాల అసిస్టెంట్ కమిషనర్ లీలాకుమార్ శ్రీ స్వామివారికి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పండితులు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ఉపద్రవాలు శాంతించాలని, సకల వర్షాలతో దేశం సుభిక్షంగా ఉండాలని, సకల అభివృద్ధి కోసం శ్రీ దుర్గా పార్వతీ అమ్మవార్లకు శాకంబరి అలంకరణ చేసినట్లుగా తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ స్వామివారి అమ్మవార్ల దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ శివాయ గురవే నమః. కదలీపురవాసాయ కైలాసాగ్రనివాసనే పార్వతీ ప్రాణనాథాయ నాగేశ్వరాయ మంగళం. అందరికీ నమస్కారం. పెదకల్లేపల్లి గ్రామము, మోపిదేవి మండలం, కృష్ణా జిల్లా, శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ఈ రోజున లోక కళ్యాణార్థమై సకాలంలో వర్షాలు పడి పాడి పంటలన్నీ కూడా సుభిక్షంగా పండాలని, వ్యవసాయం అంతా కూడా సస్యాభివృద్ధి జరగాలని శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో వేయించేసినటువంటి శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులైన శ్రీ పార్వతీ అమ్మవారికి మరియు శ్రీ వనదుర్గా అమ్మవారిద్దరికీ కూడా విశేషంగా ఆకుకూరలు, కాయగూరలు, అలాగే పండ్లు, పూలతోటి అమ్మవారికి శాకంబరి అలంకరణ మహోత్సవము అలంకారం చేయడం జరిగింది. కావున అందరూ కూడా విశేషంగా చుట్టుపక్కల అందరి నుంచి కూడా దేవాలయానికి వచ్చేసి భక్తులందరూ కూడా విరివిగా ఇక్కడ పాల్గొని అందరూ కూడా దర్శనం చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. బందర్ డివిజన్ పరిధిలో కొత్తగా 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావలి వెల్లడించారు. బందర్ డివిజన్ పరిధిలో కొత్తగా 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావలి వెల్లడించారు. వీటిలో పట్టణ ప్రాంతంలో మచిలీపట్నంలో 11, పెడనలో 2, గ్రామీణ ప్రాంత పరిధిలో మచిలీపట్నంలో 1, చల్లపల్లి మండలంలో 3, గూడూరు మండలంలో 2, మోపిదేవిలో 1, అవనిగడ్డ మండలంలో 1, కృత్తివెన్ను మండలంలో 4, కోడూరు మండలంలో 3, ఘంటసాలలో 1 కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. పట్టణ ప్రాంత పరిధిలో 13, గ్రామీణ ప్రాంత పరిధిలో 16, మొత్తం 29 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైతు భరోసా వాహనాన్ని ప్రారంభించిన మంత్రి పేర్ని నాని. ముస్లింల కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేసిన మంత్రి పేర్ని. ఆక్వా సాగుకు ఆటంకం కలిగిస్తున్న పశువులు. బంటుమిల్లిలో వివాహితపై వాలంటీర్ దాడి. ఆలయాలలో ఆషాఢ శోభ. బందరు డివిజన్లో 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.